దేవుని బిడ్డలారా, ఇది ఎన్నోసార్లు మీరు చదివుంటారు, వినుంటారు ఈ భాగము. అయితే మళ్ళీ నిన్నటి దినాన్న ప్రభు సన్నిధిలో కూర్చొని మళ్ళీ చదువుతున్నాను. ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు ప్రభు కొన్ని తలంపులు ఇవ్వడం అయితే జరిగింది. ఇది నేను ప్రభువుని అంగీకరించిన తొలి దినాల్లో నాకు అంత నచ్చని వాక్యం, అంటే నచ్చదు అని అనకూడదు, కానీ అంత ఏంటి ప్రభు ఇలా ప్రవర్తించాడు, ఏంటి ప్రభు ఇలాగా ఉన్నాడు అని అనుకుంటే, కానీ దినాలు గడిచే కొద్దీ, ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ఇందులో ఉన్న పరిమళం, ఈ సంఘటనలో జరిగిన ఆ స్వీట్నెస్ చాలా బాగుంటుంది. అయితే కొన్ని సంఘటనలకి లాస్ట్లో ఒక్క మాట అన్నిటికీ సమాధానం ఇచ్చేస్తుంది. ఇక్కడ 28వ వచనంలో ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. కానీ అంతకు ముందు మనం చూస్తే మన విశ్వాసంలో మెచ్యూర్ అవ్వాలంటే, పరిపక్వతలోనికి రావాలంటే విశ్వాసంలో ప్రభువు కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు పెడతాడు. అది ఈ వాక్య భాగంలో నేను గమనించా. మా ప్రొఫెసరు ఆయన మ్యారేజ్ కౌన్సిలింగ్ చేసేవాడు. నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా కూర్చొని కేస్ స్టడీ రాసేవాడు. ఆయన మ్యారేజ్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు దంపతులు ఇద్దరు వచ్చి భార్యాభర్తలకు గొడవలు జరిగితే వాళ్ళు వచ్చి మ్యారిటల్ కౌన్సిలింగ్లో కూర్చున్నప్పుడు ఈయన అడిగేవాడు, మీరు కూర్చున్నారు ఓకే, నా సమయం వేస్ట్ అవ్వకూడదు, మీ సమయం కూడా వేస్ట్ అవ్వకూడదు. 1 to 10 స్కేల్లో మీరు ఏ స్కేల్లో ఉందామనుకుంటున్నారు, ఇప్పుడు మీ సమస్యను సాల్వ్ చేయాలని నా దగ్గరికి వచ్చారు. 1 to 10 స్కేల్లో మీరు ఏ స్కేల్లో ఉంటారు అంటే ఏ నెంబర్ అంటే అందరూ సార్ మా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, మళ్ళీ మేము చక్కగా ఉండాలి, అందుకే మీ దగ్గరికి వచ్చాం అని అనేవారు. అంటే 10 అంటే ఓకే. ఎవరన్నా అంటే ఇతని మీద నమ్మకం లేకుండా, వాళ్ళకి నమ్మకం లేకుండా మాకు 4 అంటే ఆయన వెళ్ళిపోమనేవాడు. 4, 5, 1 నుంచి 10% 5 వరకు మేము కలిసి ఉంటే చాలంటే వెళ్ళిపోండి అనేవాడు. అంటే ఇప్పుడు ఇక్కడ విశ్వాసం అనే భాగంలో మనం వచ్చినప్పుడు మనము విశ్వాసంలో 100% ఉంటేనే ఇది క్రైస్తవ జీవితం ఆనందించగలం, ప్రభువును ప్రేమించగలం. కానీ విశ్వాసంలో 50 ఉంటానండి, ఒక కాలు లోకంలో వేస్తాను, ఒక కాళ్ళు చర్చిలో వేస్తాను, లేదంటే దేవుళ్ళు వేస్తానంటే అది విశ్వాసాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేవు, విశ్వాసంలో ఎదగలేవు, విశ్వాసాన్ని అనుభవించలేం సంపూర్ణంగా. యేసయ్య నిజంగా రక్షణ పొందినవాడు, ప్రభువుని అంగీకరించిన వాడు తన రక్షణను ఎలా ఆనందిస్తాడంటే అది విశ్వాసముతోనే యూ విల్ డిజైర్, ఎంతో సంతోషంగా మన ఈ క్రైస్తవ జీవితాన్ని, రక్షణను ఆస్వాదించగలం. కానీ విశ్వాసం లేకుండా బైబిల్ కూడా చెప్తుంది దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. కాబట్టి మనము 7 స్తంభాలు చూసాం, అందులో మంచి మంచి విషయాలు, అది ప్రభువుని కేంద్రీకరిస్తూ మనం చూసాం. ఇక్కడ విశ్వాస ప్రయాణములో ప్రభు ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ విశ్వాసంలో మెచ్యూర్ అవ్వాలంటే పరీక్షలు కంపల్సరీ ఉండాలి. కొంతమందికి కష్టాలు లేని క్రైస్తవ జీవితం కావాలనుకుంటారు, కష్టాలు బాధలు లేని క్రైస్తవ జీవితం అయితే సంతోషంగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఆలోచించండి, ఇప్పుడు వరకు మీ క్రైస్తవ జీవితంలో సగం దూరం వచ్చారు, ఇంకా మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ కష్టాలే కానీ నాకు రాకపోయి ఉండుంటే నేను ఎప్పుడో చెడిపోయేవాడిని అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనైతే అదే అంట. ఈ విశ్వాస ప్రయాణంలో ప్రభు కానీ పరీక్షలు పెట్టి నన్ను నొక్కి లేదా తొక్కి ఏదో మనం ఆ మాటలే ఆయన కానీ నన్ను అలా కానీ పెట్టకుండా ఉండుంటే పరివర్తనలోనికి వచ్చేవాడిని కాదు, విశ్వాసంలో మెచ్యూరిటీ అనేది వచ్చేది కాదు నాకు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ ఒక ఆవిడ మనకు కనబడుతుంది. 21వ వచనంలో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. యేసు ప్రభు వారు అదృష్టవశాత్తు ఆయన యెరూషలేములో ప్రాబ్లం వచ్చిందని ఆయన ఉత్తర భాగానికి వచ్చాడు. ఉత్తర భాగానికి వచ్చినప్పుడు అక్కడ ఒక అన్యురాలు, ఒక కనాను స్త్రీ ప్రభువు గురించి తెలుసుకుంది.
తెలుసుకొని తన కుమార్తెకు ఒక రోగం ఉంటే ప్రభువు దగ్గరికి వచ్చి ఎంత చూడండి, సోవరిన్ గాడు, ఆయన సర్వాంతరాయమైన దేవుడు. ఆ టైంకి ఆయన రావడం, ఈ టైంకి ఈవిడ ఎక్కడికి వెళ్ళడం. వాస్తవానికి ఆ దినాల్లో ఏ ఊరికి ఆ దేవుడు ఉండేవాడు, ఏ ప్రాంతానికి ఒక రక్షకుడు, ఒక దేవుడు అనేవాళ్ళు ఉండేవారు. వీళ్ళు ఆ దేవుడిని తప్పించి వేరే దేవుడిని పూజించరు. కానీ ఈమె ప్రభు గురించి తెలుసుకొని ఆయన వస్తున్నాడని తెలిసి ఈమె ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత చక్కటి ప్రార్థన చేస్తుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేస్తుంది. ఇప్పుడు ఇదే ప్రార్థన నువ్వు చేస్తే, నేను చేస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏమండి, ఇలాంటి ప్రార్థన, ప్రభువా మా అబ్బాయికి బాగాలేదు, ప్రభువా మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, ప్రభువా మా భర్తకి ఒంట్లో బాగాలేదు, నా భార్యకు ఒంట్లో బాగాలేదు అని ప్రార్థన చేస్తే ఏంటి మన రెస్పాన్స్? మనం ఏమని చేస్తున్నాం? అయ్యా నా బిడ్డకు బాగాలేదంటే అది చాలా చాలా సీరియస్ మ్యాటర్, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నాకు అని ప్రార్థన చేస్తుంది, దావీదు కుమారుడా అని కేకలేస్తుంది, ఆయన బతిమలాడుతుంది. ఈ గ్రీక్లో ఆ కేకలను అయితే ఇట్ ఈస్ ఎ సౌండ్ విచ్ ఇస్ డిస్టర్బింగ్ ద సరౌండింగ్స్ అని అంది. అంటే ఆ ప్రాంతంలో ఉన్న అంతటి ఆల్రెడీ ప్రభువారు ఆయన భయపడి ఆయన ఎక్కడ అరెస్ట్ చేస్తారని ఆయన వేరే ప్రాంతం నుండి వేరే ప్రాంతం వచ్చాడు. ఇక్కడేమో ఈవిడి దావీదు కుమారుడా దావీదు కుమారుడు అని కేకలేస్తుంది. మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? మనం అలా కేకలేయగానే, మనం అలా ప్రార్థన చేయగానే మనం ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం? నిజంగా ఈ స్త్రీ విశ్వాసం అంటే ఏంటో మనకు నేర్పించే మొదటి భాగం. ఆవిడ అక్కడ చెప్తున్న శ్రేష్టమైన తన జీవిత అనుభవమే మనకు ఒక పాఠం అనిపించింది. ఆవిడ అంతలాగా ప్రభువా దావీదు కుమారుడు అని కేకలేస్తుంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? వెంటనే ఏమైంది అని అంటాం. లేదా మన కుటుంబంలో మన బిడ్డకు బాగాలేదని ఫోన్ రాగానే మన యాక్షన్ ఏంటి? వెంటనే ఆఫీసులో నుంచి లీవ్ తీసుకొని పరిగెడతాం. లేదంటే ఎవరికో సీరియస్గా ఉందంటే మన ఇమీడియట్ స్పందన వెంటనే మనం ఎక్కడికి పరిగెడతాం. కానీ ప్రభు ప్రవర్తన చూడండి, సమ్టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ హిమ్ బట్ దెర్ ఈస్ గ్రేటర్ లెసన్స్ ఇన్సైడ్ దట్. ఆయన ప్రవర్తన మొదటిది, ఈ మూడు రకాలుగా ప్రభు ఆమె విషయంలో ఎలా ప్రవర్తించాడో చూద్దాం. ఆమె అడగగానే 3 బట్టలు ఉంటాయి ఇంగ్లీష్లో అయితే. 23వ వచనంలోకి వచ్చేటప్పటికి అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. సైలెన్స్. ఆవిడకి మోషే గురించి తెలుసో మనకు తెలియదు, ధర్మశాస్త్రం తెలుసో మనకు తెలియదు, విందంతే. అప్పుడే వింది. షీ జస్ట్ హర్డ్ అబౌట్ జీసస్. మేబీ ఏమో మనకి ఎక్కువగా తెలియదు, కానీ ఆవిడ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆమె ప్రాబ్లంతో వచ్చినప్పుడు, ఆమె సమస్యతో వచ్చినప్పుడు ప్రభు ఆమెతో వెంటనే మాట్లాడలేదంట. మనం తట్టుకోగలమండి? ఆయన చూడండి, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. సైలెన్స్. ఎంత బాధ ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది, ఎంత దిగులు ఉంటుంది. అక్కడ మనం ఆమె విశ్వాసం చూడాలి. ఆమెతో ఒక్క మాట అయినా నువ్వు చెప్పలేదు. అక్కడ ఒక సైలెన్స్ కనబడుతుంది. ప్రభు, నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము మన ఇంట్లోనో నీ వ్యక్తిగత విషయాల్లో ఎంతో చాలా ఇంపార్టెంట్ విషయం ప్రభు దగ్గర అడుగుతున్నావు. ప్రభా ఈ విషయం నువ్వు ఆయన దగ్గర కేకలేస్తున్నావేమో, కానీ కొన్నిసార్లు సైలెన్స్ ఉంటుంది, సమాధానం రాదు. ఇప్పుడు పాటలన్నీ ఇదివరకు విశ్వాస సహితమైన పాటలు ఉండేవి, కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఏదడిగితే అది ఇచ్చేస్తావయ్యా, నేను ఏదడిగితే అది నువ్వు చేస్తావయ్యా. అలా చేయడండి. కష్టాలలో మొదటి అనుభవం, విశ్వాసంలో నువ్వు ఎదగాలంటే, ఇప్పుడు చిన్నపిల్లోడు 6 నెలలప్పుడు పిల్లలు అమ్మా నాకు ఇది కావాలంటే వాడు ఏడ్చేయడంటే వాడికి తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. కానీ 20 ఏళ్ళు వచ్చాక నాన్న నాకు ఇది కావాలంటే నాన్న వెంటనే ఇస్తాడా? ఎవడు? అంటే వాడు పరిపక్వత అవుతున్నాడు, మెచ్యూర్ అవుతున్నాడు ఎదుగుదలలో. ఇక్కడ క్రైస్తవ్యంలో కూడా మనం క్రీస్తుని నమ్ముకున్న మనం విశ్వాసంలో ఎదిగేటప్పుడు ఒక పరీక్ష ఇది. ఇలాంటి పరీక్షలు కూడా ఉంటాయి. ప్రభువా నాకు ఇది ఇంపార్టెంట్ అని అన్నప్పుడు ప్రభు సైలెంట్గా ఉంటాడు. అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దట్ సైలెన్స్?
స్కాటిష్ థియాలజియన్ శామ్యుయల్ రూదర్ఫోర్డ్ అంటాడు, సైలెన్స్ ఈజ్ ద బిట్టర్ ఇంగ్రీడియంట్ ఇన్ ద కప్ ఆఫ్ సారో ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అంటాడు. మౌనం అనేది ఒక చేదు ఇంగ్రీడియంట్ అంట, కానీ తాగాల్సిన పరిస్థితి వస్తుందంట. ప్రభు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం కొన్ని విషయాలు అడుగుతాం, ప్రభు ఈ సమస్య ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏంటి ప్రభు అంటే అక్కడ నీకు ఏ సమాధానం రాదు, ఆయన ఏమీ చెప్పండి నీకు. కానీ ఈవిడ దగ్గర మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం, ఆయన ఏమీ మాట్లాడకపోతే నువ్వు నేనైతే వెళ్ళిపోతాం. నీకు అంత పొగరా అంటే ఆమె మరి ఆయన దేవుడని తెలుసుకుందో లేదా స్వస్థపరిచేవాడని తెలుసుకుందో, అక్కడ ఆయన ఏంటి, నేను ఇంతలా బతిమలాడుతుంది, ఇంతలా కేకలేస్తున్నాను, నన్ను చూసి మాట్లాడవా నువ్వు అని మనం ఏం చేస్తాం? తట్టుకోలేము. మనల్ని ఎవరన్నా ఇగ్నోర్ చేసినా, మనల్ని ఎవరన్నా మాట్లాడకపోయినా మనం ఆ సైలెన్స్ అనేది మనం తట్టుకోలేం. ఇంట్లో అమ్మ బిడ్డతో మాట్లాడకపోతే బిడ్డ తట్టుకోగలరా? నాన్న మాట్లాడకపోతే మనం తట్టుకోగలమా? కానీ ఈమె స్టిల్ దట్ ఈజ్ వాట్ ఫెయిత్, అక్కడే ఉంది, ఆమె వెనక్కి తిరగల. ఏ ట్రూ బిలీవర్ విల్ నెవర్ టర్న్ బ్యాక్, అదే విశ్వాసం. ఇక్కడ అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు, ఒక్క మాట అయినను చెప్పలేదు. కానీ ఆమె నిలబడింది, వెళ్ళిపోలేదు. నువ్వు విశ్వాసంలో ఎదిగేటప్పుడు ఒక పరీక్ష ఇది ఏంటంటే, కొన్నిసార్లు నువ్వు ఏదైనా అడిగితే ప్రభు మాట్లాడు, సైలెన్స్. ఈ విషయం ఆలోచిస్తున్నప్పుడు రెండు విషయాలు నేను రాసుకున్నాను. ఆయన ఎందుకు సైలెంట్గా ఉంటాడంటే, చాలా రీజన్స్ ఉంటాయి, నేను గమనించి రాసుకుంది రెండు. ఒకటి ఏంటంటే ఫర్ హిస్ గ్లోరీ. కొన్నిసార్లు ఆయన మహిమపరచడానికి ఆయన సైలెంట్గా ఉంటాడు, ఆయన మాట్లాడు. ఆ విషయం ఆలోచిస్తున్నప్పుడు యోహాను సువార్త 11లో ప్రభువారికి అత్యంత ప్రియుడైన లాజరు, అసలు ఆయనకి మెసేజ్ ఎలా వచ్చింది, ప్రభువా నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడు. అప్పుడు ఇందుకీ మీరు జియోగ్రఫికల్గా చూస్తే ఆయన 6 మైళ్ళ దూరంలో ఉన్నాడు, అంతేనంట. 6 మైళ్ళ దూరమే, పెద్ద డిస్టెన్స్ కూడా లేడు. కానీ ఆయన 2 రోజులు ఆగాడు. నిజంగా ఎంత బాధ ఉంటుంది, మనం ఎంత ఫీల్ అయిపోతాం, ఎంత ఆవేదన చెందేస్తాం, ఎంత కోప్పడిపోతాం. ఎవరైనా మనకి ఏదైనా అడిగినా చెయ్యకపోయినా మనం దేవుని దగ్గర మొరపెట్టుకుంది జరగకపోతే మనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. కానీ ప్రభు ఎందుకు లేట్ చేశారో మనకు అర్థం కాలేదు. కానీ మీరు అక్కడ 4వ వచనం చదివితే ఆయన చనిపోయాక అక్కడికి వెళ్తాడు, వెళ్ళి ఇది ప్రభువుని దేవుణ్ణి మహిమపరచడానికి అని అంటాడు. అక్కడ దేవుణ్ణి మహిమ, కొన్నిసార్లు మన జీవితంలో ఆయన మన ప్రార్థనలు ఆలకించట్లేదు, మనం చెప్పింది చేయట్లేదు అన్నప్పుడు ఆయనకు ఒక పర్పస్ ఉంటుంది. ఆ సైలెన్స్ టైంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడమే. ఇప్పుడు మీరు చెప్పండి, రోగి అయిన లాజరును స్వస్థపరిచిన దేవుడు అక్కడ ఎక్కువ మహిమపరచబడ్డా, చనిపోయిన లాజరు తిరిగాడు అన్నప్పుడు ఎక్కువ మహిమపరచబడ్డా? చనిపోయిన లాజరు తిరిగి లేచ. సో కొన్నిసార్లు సైలెన్స్ మనకు అర్థం కాదు, కానీ ఇట్ ఈజ్ ఫర్ హిస్ గ్లోరీ. అది ఆయనను మహిమపరచడానికి ఆ సైలెన్స్. ఆ తర్వాత రెండవది మనం చూస్తే, మనము విశ్వాసంలో పరిపక్వతలోనికి రావాలని కొన్నిసార్లు ప్రభు సైలెంట్గా ఉంటాడు. ఒకసారి మార్టిన్ లూథర్ గారు అప్పుడే రిఫార్మేషన్, ఆయన ఒక ఉజ్జీవాన్ని స్టార్ట్ చేశాడు, క్యాథలిజం నుండి బయటకు వచ్చాడు. ఆయనకి చాలా మనసులో ఇంకా చేయాలని ప్రారంభించాడు ఉజ్జీవాన్ని, ఇప్పుడు దాన్ని కొనసాగించాలి, ఇంకా బర్డెన్. కానీ ప్రార్థన చేస్తుంటే ప్రభు ఏమీ మాట్లాడలేదంటే. ఓ రోజు కోపంగా లేచి భార్యతో, తన భార్య అయిన కేడీతో అంటాడు, కేడీ ఐ ఫీల్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్ అండ్ ఐ ఫీల్ హీస్ డెడ్ అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట. తలుపు ఆమె ఇంటికి వచ్చే టైంకి ఇల్లంతా నల్లటి కర్టన్స్ కట్టేసింది, ఈవిడ కూడా నల్ల బట్టలు వేసుకుంది. ఆ టైంలో ఆ నలుపు అనేది, ఆ షేడ్ చీకటి అనేది చావు గుర్తు. ఆయన తలుపు దిగాని ఏమైపోయింది, నా భార్య కేడీ ఏమన్నా చనిపోయిందని ఆమె దగ్గరికి వెళ్తే, ఆవిడ బాగానే ఉందండి. ఏంటి ఏమైంది, ఎవరు చనిపోయారంటే, నువ్వు ఉదయం ఒక మాట అన్నావు, దేవుడు చనిపోయాడని అన్నావు అనగానే ఆయన వెంటనే పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు సైలెంట్గా ఉన్నావంటే నీ పని ఏదో జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, కానీ నువ్వు ప్రభు దగ్గర విలపిస్తున్నావు, ప్రభువా ఏంటిది, ఏంటి అన్యాయం, ఏంటి మోసం, ఏంటి దారుణం. కానీ ప్రభు సైలెంట్గా ఉన్నాడంటే
అది ఆయన మహిమ కొరకు అయి ఉండాలి, లేదంటే ఆయన నిన్ను విశ్వాసంలో పరిపక్వతలోనికి తీసుకురావడానికి. నా జీవితంలో మాకు ఊటీ మొదటిసారి మేము వెళ్ళినప్పుడు నేను మా తమ్ముడు దాన్ని టన్నల్ ఎక్స్పీరియన్స్, గుహ అనుభవాలు అంటాం. మాకు ఎప్పుడు గుహలు తెలియలే, మేమేం రాజమండ్రి, మాదేం సిటీ కాదు, టీవీ కూడా లేదు, సో గుహల అనుభవం మాకు తెలియదు. ఊటీ వెళ్ళినప్పుడు మమ్మల్ని ముందు క్యాబిన్లో కూర్చోబెట్టారు, ఇది కింద నుంచి కొండ మీదకి వెళ్తుంటే మొదట టన్నల్ అంటే సూర్యుడు అలా ఉన్నాడు, నేను మా తమ్ముడు అక్కడ ఆ క్యాబిన్లో రైల్వే కోచ్లో మేము ఆడుకుంటున్నాం. సడన్గా చీకటి అయిపోగానే నేనేమో మా నాన్న దగ్గరికి, మా తమ్ముడేమో మా అమ్మ దగ్గరికి పరుగు. అంటే మాకు భయం వేసింది. అదొక అనుభవం. మళ్ళీ ఇంకో టన్నల్ వచ్చింది, ఈలోగా వెలుతురు రాగానే అబ్బా ఎంత ధైర్యం వచ్చిందో. మళ్ళీ ఇంకో గుహ వచ్చింది, మళ్ళీ పరిగెట్టేసాం. మళ్ళీ ఇంకో గుహ వచ్చింది, మళ్ళీ పరిగెట్టాం. కానీ చివరి గుహ వచ్చేటప్పటికి అసలు మాకు అమ్మ ఇక్కడ ఉంది, నాన్న ఇక్కడ ఉన్నాడు, ఇది జస్ట్ చీకటే, ఇది ట్రైన్ వెళ్ళిపోద్ది, మళ్ళీ వెలుగు వస్తుంది. కానీ ఆ మొదటి గుహ అనుభవం మాత్రం తట్టుకోలేకపోయాం. ఎందుకంటే సడన్గా సూర్యుడు కనబడకపోవడం, ఎక్కడ ఉన్నామో తెలియకపోవడం, అంధకారం, అది ఒక భయం. విశ్వాస జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్నిసార్లు అంధకారం వస్తుంది, గుహను వస్తుంది. కానీ ఈ దేవుడు నీ జీవితంలో ఈ గుహలు పెట్టకపోతే ఏంటి నీ పరిస్థితి? ఈ బాధలు, ఈ కష్టాలు, ఏంటి మన పరిస్థితి ఏమవుతుంది? ఎందుకంటే మనము విశ్వాసంలో పరిపక్వతలోనికి రావాలి. ఇక్కడ ఆ మాట ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. తట్టుకోలేని పరిస్థితి కొన్నిసార్లు నిజమే, కానీ ఈమె చెప్పలేదని వెళ్ళిపోయిందా? అక్కడే విశ్వాసం. చెప్పలేదు కదా, మాట్లాడలేదు కదా అని వెళ్ళిపోలేదు, నిలబడింది. విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు చాలా ఇంపార్టెంట్ విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు, చాలా ప్రశస్తమైన విషయాలు, అది నీ సొంత కడుపున పుట్టిన బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేస్తావేమో, వాళ్ళ మాట వినట్లేదని ప్రార్థన చేస్తున్నావు. ప్రభు కొన్నిసార్లు సైలెంట్గా ఉంటాడు, ఆయన మారుస్తాడు. కానీ విశ్వాసంతో ఉండవలసిన నువ్వు విశ్వాసాన్ని తొలగిపోకూడదు. నా పిల్లలు మాట వినట్లా, నా పిల్లలు నా మీద తిరగబడుతున్నారని మనం అలా కాదు, మనం ప్రార్థన కొనసాగించాలి. ఇక్కడ ఇవి నేర్పుతున్న శ్రేష్టమైన విషయం, ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదన్నప్పుడు ఆమె అయినా కేకలు ఆపలేదు. రెండవ బట్టు మనం చూద్దాం రండి. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారు నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదనెను. మొదటిది మౌనం, రెండవది తిరస్కరణ, రిజెక్షన్. ఏమంటే కష్టంతో బాధతో ప్రభు దగ్గరికి వచ్చిన ఆమెతో అమ్మా నేను నీ కోసం రాలా అని అంటే, దానికి ముందు శిష్యులు అంటున్నారంటే వాళ్ళు మనుషులు, శిష్యులు వాళ్ళు మానవులు, వాళ్ళు మనలాంటి మనుషులు, పాపులే. కాకపోతే వాళ్ళు ఇజ్రాయేలీలు కాబట్టి కొంచెం గర్వం ఉంటుంది. సరే వాళ్ళని పక్కన పెట్టండి, వాళ్ళు ఆమెను ఏదో అనుంటారు, ఆమెను తిరస్కరించడంలో తప్పు లేదు, ఎందుకంటే యూదులకు ఆ గర్వం ఉంటుంది. కానీ ఈయన రక్షకుడే, ఈయన దేవుడే, ఈయనేమంటున్నాడు, ఇజ్రాయేల్ ఇంటి వారే నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకునూ నేను పంపబడలేదా నేను. ఇంకెంత పెయిన్ ఉంటుంది చెప్పండి. కొన్నిసార్లు ప్రభు తిరస్కరిస్తాడు, ప్రభు ఆయన పట్టించుకోడు. పరమగీతాల్లో షోలమెట్టి నేను నా ప్రియుడి కొరకు వెదికాను అని ఇంకా ఆమె 3వ అధ్యాయానికి వచ్చి ఏడుస్తుంది, నా ప్రియుడు నాకు కనబడట్లేదు, అయ్యో నాతో ఉన్నాడే వెళ్ళిపోయాడే. అదొక బాధ, రిజెక్షన్ అనేది. ఇర్మియా లామెంటేషన్స్, విలాపవాక్యాలు 3వ అధ్యాయం 2వ వచనంలో నా ప్రార్థనలు ఆయన అంగీకరించట్లేదు. విశ్వాసపు పరిపక్వతలోనికి వెళ్ళేటప్పుడు ప్రభువు కొన్నిసార్లు మనల్ని తిరస్కరిస్తాడు. అదొక అనుభవం. ఈమెను కూడా తిరస్కరించాడు. అమ్మా నేను యూదుల వద్దకు వచ్చాను, ఇజ్రాయేల్ వారికి వచ్చాను, కానీ నీ కొరకు రాలేదంటే అదొక తిరస్కరణ. ఆయన తిరస్కరించాడు. మళ్ళీ ఈమెను చూడండి, ప్రభువును చూడండి, ఈమెను చూద్దాం. ఆయనేమో తిరస్కరించాడు, ఈమె నువ్వు నన్ను తిరస్కరించావని వెనక్కి వెళ్ళిపోయిందా? నువ్వు నన్ను ఓకే, నువ్వు నా దేవుడు కదా, నువ్వు మా కొరకు రాలేదా, అయితే నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అని వెళ్ళిపోలేదు ఆమె విశ్వాసం చూడండి, అది పెరుగుతుంది.
అసలు సైలెంట్గా ఉంటేనే మనం తట్టుకోలేం. ఇప్పుడు ప్రభు ఆమెను పట్టించుకోనట్టుగా ఉన్నాడు, ఆమెను తిరస్కరించినట్టుగా ఉన్నాడు. వాస్తవానికి అప్పటి వరకు ప్రభు ఆయన ఆఫీస్ ఏంటి? హీజ్ లైక్ ఏ ప్రాఫెట్. ఆయన ప్రవక్తగా వచ్చాడు, ఇజ్రాయేలులకు ప్రవక్తగా వచ్చాడు. ఆయన ఎప్పుడైతే శిలువ మరణాన్ని పొంది తండ్రి కుడిపార్శ్వన ఆయన మరణాన్ని జయించి ఆరోహణుడే తండ్రి కుడిపార్శ్వన ప్రధాన యాజకుడు అయ్యాడో అప్పుడు మనందరికీ రక్షణ వచ్చింది. ఆయన అక్కడ ఆ సమయంలో మాత్రం ఈయన నన్ను రక్షిస్తాడు, నా కూతుర్ని రక్షిస్తాడు అని కనాను స్త్రీ, షీఈ్ నాట్ ప్రామిస్డ్, ఆమె వాగ్దానములో లేదు, ఆమె ఏర్పరచబడిన వంశములో లేదు, ఆమె బయట ఉంది, కానీ ఆమె విశ్వాసం చూడండి. కానీ యూదులే చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానంటే ఒక ఆయనతో ప్రభు అంటే అయితే అన్నీ వదిలేసి నన్ను వెంబడించంటే అతనికి అది తట్టుకోలేకపోయాడు. అన్నీ వదిలేసి వెళ్ళడానికి అతనికి మనసు రాలే. కానీ ఈమె మాత్రం అక్కడే నిలబడింది. తిరస్కరణ, కొన్నిసార్లు మన జీవితంలో తిరస్కరణ అనే పరిస్థితులు వస్తాయి. ప్రభు అసలు ఏంటి, నా ప్రార్థన వినట్లేదా, నా ప్రార్థన అంగీకరించట్లేదా? జార్జ్ ముల్లర్ గారు తన 2 స్నేహితుల కోసం చనిపోయే రోజు వరకు కూడా ప్రార్థన చేశాడంట. ప్రభు నా స్నేహితులు నరకానికి వెళ్ళకూడదు అని 2 స్నేహితుల కోసం మాత్రం ప్రతిరోజు ప్రార్థన చేశాడంట. కొన్ని సంవత్సరాలు 30 ఏళ్ళ పైన ఆయన ప్రార్థన చేశాడు. కానీ ఆయన చనిపోయాక సమాధి కార్యక్రమంలో ఒక స్నేహితుడు దేవుడిని నమ్ముకుంటే అతను చనిపోయిన 3 నెలలకు ఇంకో స్నేహితుడు ప్రభువుని అంగీకరించాడు. అదే మనం 30 సంవత్సరాలు ఒక అంశం మీద ప్రార్థన చేయాలంటే మనకు ఎంత విశ్వాసం ఉండాలి? మనం దేవుడు చూసుకుంటాడులే, ఆయన వింటాడులే అని వదిలేస్తాం మనం. కానీ జార్జ్ ముల్లర్ కన్సిస్టెంట్గా తన 2 ప్రాణ స్నేహితుల కోసం, ప్రభువా నేను చనిపోతే నా ఫ్రెండ్స్ నాతో పరలోకంలో ఉండాలి, నేను పరలోకానికి నీతో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ నాతో ఉండాలి, వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు ప్రభు అని 30 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు జవాబు రావట్లేదు, ప్రభు తిరస్కరించేసాడేమో అని అనుకోకూడదు. కానీ మనం ఈ క్రైస్తవ జీవితంలో మనము ఆత్మీయంగా విశ్వాసంలో పరిపక్వతలోనికి వచ్చేటప్పుడు రెండవది కొన్నిసార్లు ఆయన తిరస్కరిస్తాడు. ఇక్కడ ఆమెను తిరస్కరణ, ఒక లేడీ అసలు తట్టుకోగలదా? పురుషులంటే అది ఓకే, కానీ ఒక స్త్రీగా తిరస్కరించడం, అమ్మ నేను నీ కొరకు రాలేదు. నేను ఒకసారి ఒక డెంటల్ ఆఫీస్కి వెళ్తే నన్ను చాలా అవమానపరిచారు, మళ్ళీ నేను మీ హాస్పిటల్కి రానని చెప్పి వెళ్ళిపోయాను నేను. అంటే నేను అక్కడ ఏంటంటే నేను డబ్బులు కట్టే, నా ఇన్సూరెన్స్ ఉంది, నన్ను ఇంత అవమానపరుస్తారని, చాలా అవమానంగా మాట్లాడారని. అంటే మనం తట్టుకోలేం ఎవరన్నా తిరస్కరిస్తే. కానీ ప్రభు కొన్నిసార్లు అలా అనిపిస్తాడు, కానీ అక్కడ ఆయన ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆ రోజు ఆమెను అలా తిరస్కరించబట్టి ఈ రోజు ఆమె దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. మొదటిది, ప్రభు ఆమె ఎడల మౌనంగా ఉన్నాడు. రెండవది, ప్రభు ఆమెను తిరస్కరించాడు. ఆమెను తిరస్కరిస్తే 25వ వచనం చూడండి. ఆమెను తిరస్కరించినప్పుడు ఆమె అంటున్న మాట, ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. ద 3-word గ్రేటెస్ట్ ప్రేయర్ అంటాడు, లార్డ్ హెల్ప్ మీ అనేదంట. అంతకుముందేమో దావీదు కుమారుడా అది ఇది అని అంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ విశ్వాస పరీక్షలో తన్ను తాను ఎంప్టీ చేసుకుంటుంది. నా డాక్టర్లు కాదు, నా వైద్యులు కాదు, ప్రభు ఆ స్థితికి తేడా. లార్డ్ హెల్ప్ మీ అనేదంట పరలోకాన్ని భూమిని కలిపిందంట. లార్డ్ ఏమో పరలోకంలో ఉంటే, నేను అనేది మీ అనేది భూలోకంలో ఉంటే, హెల్ప్ అనేది ఈ రెండింటినీ కలిపిందంట. జాన్ బనియన్ ద పిలిగ్రమ్స్ ప్రోగ్రెస్లో ఆ యాత్రికుడు గోతిలో పడిపోతే ఒక హెల్ప్ అని అంటాడు. ఆ హెల్ప్ ఈ ప్రయాణికుని బయటికి తీసుకొచ్చింది. కింద ఫుట్ నోట్లో రాస్తాడు, దట్ హెల్ప్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎక్కడ విశ్వాసం చూడండి, ఇది ద బెస్ట్ ప్రేయర్, లార్డ్ హెల్ప్ మీ. ఇంకా ఎక్కువ మాట్లాడలేదు ఆమె. అమ్మ నేను మీ కొరకు రాలా, నేను వేరే వాళ్ళకి వచ్చినప్పుడు ఆమె విశ్వాసం నువ్వు నన్ను తిరస్కరిస్తావా, అయితే నేను తిరస్కరిస్తా, అయిపోయింది అక్కడితో ఆమె కథ అయిపోతుంది. కానీ ఆమె కథను ఆపలేదు. ప్రభు తిరస్కరిస్తే అయినా సరే లార్డ్ హెల్ప్ మీ ఆ మాట, ప్రభువా నాకు సహాయం చేయము. 3 మాటలు. ప్రభు మౌనంగా ఉన్నాడు, తిరస్కరించాడు. ఇప్పుడు ప్రభు ఇంకో స్వభావం చూద్దాం.
లార్డ్ హెల్ప్ మీ అన్నప్పుడు ఆ తర్వాత ఆయన అంటున్న మాట చూడండి. అందుకు ఆయన, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. ఇది మౌనంగా ఉన్నాడు ప్రభు. 2 తిరస్కరించాడు. 3 అవమానపరిచాడు. విశ్వాస ప్రయాణంలో నీకెప్పుడు బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, కొన్నిసార్లు అవమానాలు వస్తాయి. ఇక్కడ ప్రభు అవమానపరుస్తున్నాడు. ప్రభువే ఆమెను ఎంత మాట అన్నాడో చూడండి. పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాను. ఎంత తట్టుకోగలమా మనం? ఏమండి బ్రదర్, నేను చాలా హానెస్ట్, నేను చాలా యథార్థవంతుణ్ణి, నేను అస్సలు ఎవరన్నా మాట అంటే పడను బ్రదర్ అని మనం స్వనీతి మీద ఆధారపడుతుంది. కానీ ఇక్కడ ప్రభు ఆమెని చాలా అవమానపరిచాడు. కానీ ఆమె ఇచ్చిన సమాధానం మనం చూద్దాం. కానీ మనము ఆ స్థితిలో ఉంటే మన పరిస్థితి ఏమిటి? ప్రభువు మనల్ని ఇప్పుడంటే పందులు ఇలా మనం అంటున్నాం, ఆ రోజుల్లో కుక్కలతో పోల్చాడు. పాత నిబంధన వరకు కుక్కలు అనేవి అవి అడవి జంతువులు. కానీ క్రొత్త నిబంధన టైంకి వచ్చేటప్పటికి అప్పుడప్పుడు ఈ రోమీలు చిన్న లిటిల్ డాగ్స్ అని అంటాడు. లిటిల్ డాగ్స్ని పెంచుకుంటున్నారు. వాళ్ళకి బల్ల మీద నుంచి పడేవి తింటారు. అయితే ఈ యూదులు వాళ్ళని కుక్కలు, అన్యులని, వాళ్ళ జాతి కాని వారిని కుక్కలని సంబోధించేవాడు. ప్రభువు కూడా ఆమెను అలాగే అన్నాడు. కానీ ఆమె విశ్వాసం చూడండి. లార్డ్ హెల్ప్ మీ అంది. 3వ దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె తిరిగి సమాధానం చెప్తుంది. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. విశ్వాస ప్రయాణంలో మేబీ నువ్వు ఒక అవమానపడే స్థితిలో ఉన్నావేమో, నిన్ను అవమానపరుస్తున్నారేమో. అవమానపరిచారని దేవుణ్ణి, మందిరాన్ని విడిచి వెళ్ళిపోకూడదు. అవమానం పొందామని అదే అంటున్నావు. అవమానం వచ్చినా, తిరస్కరణ వచ్చినా, సైలెన్స్, మౌనం అనేది నీ జీవితంలో ఉన్నా, నీకు ఏంటో నీకు అర్థం కావట్లేదన్న సమయంలో కూడా ఈ విశ్వాసాన్ని, ఈమె దగ్గర మనం నేర్చుకుంటున్నాం. ఇంత గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఆమె చేసిన గొప్ప పని ఏంటంటే, అంటే విశ్వాసంలో ఉన్నవాడే అలా మాట్లాడగలరు. ఆయన అన్న కుక్క పిల్ల అన్న మాటను తీసుకొని ఈమె దాన్ని కన్వర్ట్ చేసేసింది. ప్యూరిటన్స్ ప్రేయర్స్, మాథ్యూ హెన్రీ ప్రేయర్స్, అలాగే జార్జ్ ముల్లర్ ప్రేయర్స్, కొన్ని బుక్స్ అవి మీకు ఎప్పుడైనా దొరికితే, నేను లైబ్రరీలో చదివేటప్పుడు వాళ్ళు ప్రార్థనలు ఏముండదు, వాక్యాన్ని తీసుకొని ఆ ప్రభు నువ్వు ఈ మాట అన్నావు కదా, ఆ మాటని రివర్స్ చేసేస్తారు. ఉదాహరణకి యెహోవా నా కాపరి అని అంటే, ప్రభువా అయితే నువ్వు నాకు ఆ కాపరిగా ఉండు, నేను నీ గొర్రెగా ఉంటా. బైబిల్ అంతా కూడా ఆయన మాటలతో ఉన్నాయి. ఇప్పుడు మనం ఆయన మాటలు పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఆయన మాటలు పట్టుకొని మనం ఆయన అడగాలి. ఓకే, నువ్వు కాపరైతే నేను నీ గొర్రెను. ఇక్కడ ఆమె ఆయన మాటను పట్టుకొని మళ్ళీ ఆయన ముందే తీసుకొచ్చింది. అవును ప్రభువా, నేను నీ కుక్క పిల్లనే, నీ బల్ల దగ్గర ఉండే కుక్క పిల్లనే అంటే ఇంకా ఆయన ఏం తట్టుకోగలడు? ఆయన తట్టుకోగలడు ఆ మాటకి? నేను నీ కుక్క పిల్లనే ప్రభువా, నీ బల్ల దగ్గర ఉంటా, నేను ఇక నీ కుక్క పిల్లగా ఉండిపోతా ఆ మాట. అందుకు ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్ల కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని ఆమె చెప్పాను. ఆయన మాటను పట్టుకొని ఆ మాటతో ఫైట్ చేసింది. దిస్ ఈజ్ వాట్ పర్సిస్టెంట్ ప్రేయర్. పట్టుదల, ఆయన అన్న మాటను తీసుకొని ప్రార్థన చేయడమే. బైబిల్ అంతా కూడా ఆయన మాటలే. హీ లవ్స్ దట్. మనం ఆయన వాక్యాన్ని తీసుకొని వెళ్ళి, ప్రభువా నువ్వు జీవము గల దేవుడు అయితే నాకు జీవాన్ని ఇవ్వి, నువ్వు నాయన స్వస్థపరిచే దేవుడు, నువ్వు నాకు స్వస్థత ఇవ్వి అని ఆయన అన్న మాటనే మనం ఆయన దగ్గరికి. ఈమె ఎంత గొప్ప విశ్వాసం అంటే, ఆయన అన్న మాటను ప్రభువా నిజమే నేను నీకు, ఇంకా ఆ విశ్వాసంలో ఆమె సంపూర్ణంగా ఆమె ఇంకా తన సెల్ఫ్ రైట్ చేసి అన్నీ వదిలేసింది. చూడండి, పరిపక్వత పెరిగే కొద్ది విశ్వాసంలో ఇక దెర్ ఇస్ నో దట్ కెననైట్ ఉమెన్, షీ సరెండర్డ్ హర్ సెల్ఫ్. ఇంకా ప్రభువా నేను ఇంకా నీ కుక్క పిల్లనే, నీ బల్ల దగ్గర ఉండే నీ కుక్క పిల్లని అనేసింది.
పరిపక్వతలోకి వచ్చేటప్పుడు అదే ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటాడు. ఒకసారి ఒక తండ్రి ఆయన బర్త్డే వస్తుంది, ఫాదర్ బర్త్డే వస్తుంది. ఆయన బర్త్డే వస్తే అమ్మ వచ్చి ఏమండి పిల్లలు మీకు గిఫ్ట్ కొంటారంట అంటే, అయితే నా బర్త్డే వస్తే గిఫ్ట్ కొట్టి ఏంటంటే కాదు మీరే డబ్బులు ఇవ్వాలన్నారు. అంటే ఆయన ఒక $20 $30 పిల్లలకి ఇచ్చాడు. ఆ పిల్లలు ఆ గిఫ్ట్ని కొనుక్కొని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నీకు ఇదిగో నీకు ప్రెజెంట్ అంటే, అబ్బా చాలా బాగుంది చాలా బాగుంది అన్నాడు. వాస్తవానికి ఆ డబ్బులు ఇచ్చింది ఎవరు? ఆయనే. కానీ ఆయన అక్కడ నా డబ్బులు అని అన్నట్ల ఆ బహుమానాన్ని, ఆ విశ్వాసాన్ని చూసి ఆయన తన్మయమైపోయాడు. ఈరోజు ప్రభు దగ్గరికి మన విశ్వాసం ఎలా ఉంది? అవమానపరిచే స్థితిలో ప్రభువు నిన్ను కొన్ని పరీక్షల్లో పెడతాడు. అప్పుడు నిన్ను అవమానపరిచే స్థితి ఉంటుంది. అలానే ప్రభు నాకు ఇంత అవమానం జరిగింది, నేను ఇంక మందిరాన్ని మానేస్తాను, నాకు ఇంత అవమానం జరిగింది నేను సహవాసాన్ని వదిలేస్తాను, నాకు ఇంత అవమానం జరిగింది నేను ఇక నా భార్యను విడిచిపెట్టేస్తా, నన్ను వీళ్ళు రిజెక్ట్ చేశారు, మా అత్తగారు రిజెక్ట్ చేశారు, నా బంధువులు రిజెక్ట్ చేశారు, ఇక నేను వీళ్ళతో మాట్లాడను. ఇదా మన విశ్వాసం? ఇంకా లోకస్తులకి యేసు ప్రభుని నమ్ముకున్న మనకి ఉన్న వ్యత్యాసం ఏమిటి? అయితే అప్పుడు ఆమె ఎప్పుడైతే ప్రభువానే నీ కుక్క పిల్లని అని అన్నదో అప్పుడు ఆయన అంటున్న మాట, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది. అక్కడ మళ్ళీ చూడండి, నీ విశ్వాసము గొప్పది అన్నాడు. వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసమునకు కర్త, విశ్వాసాన్ని ఇచ్చేది ఎవరు? ప్రభు. కానీ ఇందాక ఆ నాన్న ఎలాగైతే పిల్లలకి ఆయనే డబ్బులు ఇచ్చి ఆయనే గిఫ్ట్ తీసుకున్నాడో అలాగా ఆమెకు విశ్వాసాన్ని ఇచ్చింది ఆయనే. కానీ ఆ విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి ప్రభు దగ్గర తెచ్చినప్పుడు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, యువర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్, నీ విశ్వాసము గొప్పది. ఈమె ఎంత పరీక్షలు వెళ్ళిందో చూడండి, ఎన్ని అనుభవాలు గుండా వెళ్ళిందో. అది మళ్ళీ ప్రభుతోనే, ఎవరో బయట వాళ్ళతో కాదు, ఎవరో బయట వ్యక్తులతో కాదు, బంధువులతో కాదు, ప్రభుకి ఆమెకి ఉన్న ఆ అనుబంధంలోనే ప్రభు కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు ఆమె తన విశ్వాసాన్ని కాపాడుకుంది. కానీ ఆమె విశ్వాసాన్ని వదులుకొని వెళ్ళిపోలా, విశ్వాసాన్ని విడిచిపెట్టేలా. ఆమె విశ్వాసాన్ని, ప్రభువా నేను నీ కుక్కపిల్లనే, నేను నీ బల్ల దగ్గర ఆ పడే వాటిని తినడానికి నాకు అదేవి ప్రభా, నాకు ఇంకేది వద్దు ప్రభా. ఆ అనుభవం చూడండి, నాకు అది చాలు ప్రభా. ఆ సింప్లిసిటీ చూడండి. జాన్ బనియన్ తన 10 బలహీనతలు, తన 10 సిన్స్ అనేది రాసుకున్నాడు. అందులో ద ఫస్ట్ వన్ ఇదే, నేను ప్రార్థన చేసినప్పుడు ఓపికగా ఉండను, వెంటనే వెళ్ళిపోతాను, ప్రభు దగ్గర కనిపెట్టను, ప్రభు దగ్గర ఆగను. అది కూడా ఒక పాపమే అన్నట్టుగా జాన్ బనియన్ తన మొదటి అంశంలో రాసుకున్నాడు. నేను ప్రభువుని అడుగుతాను కానీ వెయిట్ చేయను, వెళ్ళిపోతాను, నేను అందులో నిష్ణాతుని అవ్వాలి, అందులో నేను పెరగాలని తాను రియలైజ్ అవుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము గొప్పదే. ఎన్ని 3 స్థితిలు మనం చూసాం. ప్రభు మౌనంగా ఉన్నాడు, ప్రభు తిరస్కరించాడు, ప్రభు అవమానపరిచాడు, కానీ ఆమె ప్రభువును మాత్రం విడిచిపెట్టలే. ఇది ప్రభువుకు కావాల్సింది. ఇది ప్రభు మన దగ్గర నుండి కోరుకుంటుంది, మన దగ్గర నుంచి ఆశపడుతుంది. అలానే ఈ అంశం దగ్గర ఆలోచిస్తున్నప్పుడు మన ప్రభు మళ్ళీ ఆయన వెంటనే ఆ తలంపుల్లోకి రావడం జరిగింది. అక్కడ ఆయన, ఈమె అన్యురాలు, ఈమె వాస్తవానికి అది పొందడానికి అర్హురాలు కాదు. అక్కడ మీరు గమనించండి, నీవు కోరినట్టే అవునుగాక. ఆమె తన విశ్వాసంతో ఎప్పుడైతే వచ్చిందో అనిపించింది, ప్రభు కృప అనే తాళాలు ఇచ్చి, అమ్మ ఇదిగో నా బ్యాంకు, నీకేం కావాలంటే అది నువ్వు తీసుకో అని అంటాడేమో అనిపించింది. ఆమె మేబీ వెళ్ళి అంటే నీ విశ్వాసము గొప్పది అన్నప్పుడు మేబీ ఆయన ఇంకా ప్రభు ద్వారాలు తెరిచేసి ఉండుంటాడు. ఆయన హెవెన్ డోర్స్ ఓపెన్ చేసేసి నీకేం కావాలంటే అది నువ్వు తీసుకో అని ఉంటాడేమో అనిపించింది. కొన్నిసార్లు ఆయన లేట్ చేస్తాడు, కొన్నిసార్లు ఆయన అవమానపరుస్తాడు, కానీ నువ్వు స్టేబుల్గా నిలకడగా, అందుకే అబాయిడ్ ఇన్ మీ, ఆయనతో నువ్వు అలా ఉండిపోతే మనం ఎన్నో గొప్ప దీవెనలు, పరలోకపు ఆశీర్వాదం, అంతేకాదు నిన్ను మార్చేస్తాడు. ఆమె అరిచిన ఆమెని ప్రభా, ఆమె ఫస్ట్ కేకలేసింది, చివరికి వచ్చేటప్పటికి ప్రభా ఐఎమ్ యువర్ డాగ్, డూ వాట్ ఎవర్ యూ వాంట్,
చూసారా ఆ ట్రాన్స్ఫర్మేషన్. స్వస్థత ఫస్ట్లో స్వస్థత కావాలని అడిగింది, చివరికి వచ్చేటప్పటికి స్వస్థత లేదు, కూతురు లేదు. ముందు ఈమె ట్రాన్స్ఫర్మ్ అయింది ఈ ప్రయాణంలో. ఈరోజు నీ ఇంట్లో నీ బిడ్డ కోసం, నీ ఇంట్లో కొన్ని విషయాల కోసం, వ్యక్తిగతమైన విషయాల కోసం మేబీ నువ్వు ప్రభు ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నామో, ఈ జర్నీలో ఆయన నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, నిన్ను ఆయన స్వారూప్యంలోనికి మార్చుకుంటాడు. అదే ఈ విశ్వాస ప్రయాణం. అట్టి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అయితే ఈమె ఎలా అర్హురాలయ్యింది, ఈమె ఎలాగా ఆయన మెప్పును పొందుకుంది అంటే, మనము యోహాను సువార్తలో మనం చూస్తే మన ప్రభువు ఆమె యొక్క మౌనము, ఏమండి ఆ ఒక్క 5 నిమిషాల మౌనమే మనం తట్టుకోలేము. ఒక్క 5 నిమిషాలు మనల్ని ఎవరైనా తిరస్కరిస్తేనే మనం తట్టుకోలేము, ఎవరైనా మనల్ని అవమానపరిస్తేనే మనం తట్టుకోలేము. కానీ మన ప్రియరక్షకుడు సిలువలో ఆయన అప్పటి వరకు తన్నారు, కొట్టారు, ఆయన అవమానపరిచారు. ఆయన సిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు ఒక కేకేస్తాడు. ఏమనేస్తాడు? ఎస్ తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక. అప్పటికి మాటలు జరుగుతున్నాయి, కానీ ఒక మాట, నా దేవా నా దేవా, ద గ్రేటెస్ట్ సైలెన్స్ ఎవర్ ఇన్ ద వరల్డ్. ఆయన అలాగా మనకు మౌనము, నరకంలో మౌనం ఉంటుంది. ఇంకా తండ్రి ఆ దేవుని అనే మాట కానీ దేవుని స్వరం అనేది ఇంక నరకంలో వినబడదు. అయితే మనము ఆ మౌనమును తప్పించుకోవాలని ఇక్కడ ఈ చిన్న మౌనమే, ఇది స్మాల్ గ్లింప్స్ ఆఫ్ సైలెన్స్, బట్ దెర్ ఈజ్ ఎటర్నల్ సైలెన్స్. అయితే ఆ నిత్య మౌనాన్ని, సైలెన్స్ని మనం తప్పించుకోవాలని మన ప్రియ ప్రభు మన సైలెన్స్ని అంతా మనం అనుభవించవలసిన మౌనాన్ని ఆయన సిలువలో అనుభవించి, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచావు, నాతో ఎందుకు మాట్లాడలేదు. అక్కడ ఆ తండ్రికి కుమారునికి ఉన్న సంబంధం తెగిపోయింది. నాన్న మనతో ఒక్క రోజు మాట్లాడకపోతే, అమ్మ మాట్లాడకపోతే, అమ్మ స్వరం వినలేకపోతే మనం తట్టుకోలేమే. అటువంటిది వాళ్ళు ఈ జగత్ పునాది వేయకబడక మునిపై వారు అన్యోన్యంగా ఉన్న ఆ దేవదేవుడు ఆయన మన కొరకు, ఆయన మన సైలెన్స్, మన నిత్య నరకములు అనిపించిన సైలెన్స్ ఆయన మీద వేసుకొని ఆయన మన సైలెన్స్ని ఆయన అనుభవించాడు. తర్వాత తిరస్కరణ ఆలోచిస్తున్నాను. మన ప్రియ ప్రభు ఇంకెంత తిరస్కరించబడ్డాడు. ప్రధాన యాజకులు వీడు మాకొద్దు అని అన్నారు, లేవీలందరూ ఆయన శిక్షించండి అన్నారు, తన దేశ ప్రజలు ఆయన్ని సిలువ వేయండి అన్నాడు. ఒకడు ఆయన్ని కొట్టేవాడు, ఒకడు ఉమ్ము వేసేవాడు. తిరస్కరణ ఎంత ఎక్స్ట్రీమ్, ద హైయెస్ట్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రిజెక్షన్ గాడ్ హ్యాస్ సీన్. తన శిష్యులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అవమానపరచబడ్డాడు, తిరస్కరించబడ్డాడు. ఇంకా ఒక స్థానానికి వెళ్తే మీరు గమనిస్తే సృష్టి కూడా తిరస్కరించేసింది. సూర్యుడు ఆయన మీద ఉదయించడానికి కూడా ఆయన సూర్యుడు కనుమరుగైపోయాడు, భూమి తట్టుకోలేకపోయింది. అసలు ఎంతటి తిరస్కరణ ప్రభు అనిపించాడు. ఈ మన జీవితంలో నీ తిరస్కరణ ఎంత దాంతో పోలిస్తే? ఆయన అంతటి భయంకరమైన తిరస్కరణను తండ్రి దగ్గర నుంచి స్వర్గము, దేవదూతలు అందరూ ఆయన్ని ఆ క్షణాన్న తిరస్కరించారు. అది నువ్వు నేను అనుభవించవలసిన తిరస్కరణ, నువ్వు నేను నరకములో పొందవలసిన తిరస్కరణ, నిత్యము ఇక దేవుడు మన వైపు చూడని తిరస్కరణ ఆయన తన మీద వేసుకొని నిన్ను తన దగ్గరికి చేర్చుకున్నాడు. ఇక మూడవది అవమానము. దేవుణ్ణి ఎంత అవమానపరిచాడు. మన అవమానము, మనము ఆ దేవదేవుని మొహము మీద ఉమ్ము వేశారు, ఆయనను బట్టలు చించారు. అయితే మనము పొందవలసిన అవమానమే కదా అది. మనము పొందవలసిన అవమానాన్ని ఆయన తీసుకొని ఈరోజు మనకిట్టి భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి ఈ స్త్రీ మనకు నేర్పిస్తున్న గొప్ప విశ్వాసము, మౌనము, తిరస్కరణ, అవమానము నీ జీవితంలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు దేవుడే కావాలని చేస్తాడు, కానీ ఎంతోసేపు కాదండి. అది 1వ అధ్యాయంలో ఉంటే 8 వచనాలు గ్యాప్ అంతే. నీ జీవితంలో ఒక విషయంలో సైలెన్స్ ఉందేమో, ప్రభు ఈ విషయంలో ఏంటంటే నీకు సమాధానం లేదేమో, కొన్నిసార్లు ప్రభు తిరస్కరించినట్టు నీకు అనిపిస్తుందేమో, అవమానపరిచినట్టు నీకు అనిపిస్తుందేమో, కానీ ఆమె మాత్రం వెళ్ళిపోలేదు వెనక్కి. నాకు నీతో పని లేదని వెళ్ళిపోలేదు, నువ్వు వినట్లేదని వెళ్ళిపోలే, నువ్వు నన్ను అవమానపరచు అని వెళ్ళిపోవట్లా. ఈరోజు కంప్లైనింగ్ క్రిస్టియన్స్ ఎక్కువైపోయారు, పేషెంట్ క్రిస్టియన్స్ తక్కువైపోయారు.
ప్రతిదానికి ప్రభువుని ఇది చేయలేదండి, అది చేయలేదండి, ఇది చేయలేదండి, అది చేయలేదు, నేను అడిగానండి ఇవ్వలేదండి అనేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ప్రభువా, నేను నీ బల్ల దగ్గర ఒక కుక్కను, ఆ క్రమ్స్, ఆ రొట్టె ముక్క ఏది పడితే చాలు, నాకు ఇది చాలు ప్రభువా అనేవాళ్ళు లేకుండా పోయారు. మన విశ్వాస జీవితంలో ఎలా ఎదుగుతున్నాం, ఎంతటి స్థితికి మనం వెళ్తూ ఉన్నాం. ప్రభు ఆయన ఎంత దేవదేవుడు, నీ అవమానాన్ని, నీ తిరస్కరణను, నీ మౌనాన్ని ఆయన తీసుకొని నిన్ను ఆయన స్వారూప్యంలోకి మార్చడానికి చిన్న చిన్న అనుభవాల్లో నిన్ను పెడుతున్నాడు, అంతేగాని నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అమ్మ, నీ విశ్వాసము గొప్పది. ఆమెలాగా మన విశ్వాస జీవితంలో, మన ప్రయాణంలో, మన జీవిత అనుభవాల్లో మనము వెళ్ళిపోవద్దండి, ప్రభువును విడిచిపెట్టద్దండి. ఈ మాట ఎంతో భారంగా చెప్తుందంటే, కాలేజీ మినిస్ట్రీలు ఎంతోమంది యవనస్తులు వస్తారు. వాళ్ళు వచ్చేది, వాళ్ళు ప్రభువుని నమ్ముకుంది ఎందుకో నాకు అర్థం కాదు. వాళ్ళు ఒక జాబ్ కోసం దేవుని నమ్ముకుంటాడో, లేదంటే ఒక వీసా కోసం దేవుని నమ్ముకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది గ్రీన్ కార్డ్ కోసం దేవుని నమ్ముకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పెళ్లి కోసం దేవుని నమ్ముకునే వాళ్ళు ఉంటారు. అలాగా కానీ నీ విశ్వాసాన్ని కట్టుకుంటే నిలబడలేవు, వెళ్ళిపోతావు, నువ్వు తట్టుకోలేవు ఈ ప్రయాణాన్ని. కానీ యేసు నాకు చాలు. పౌలు ఏమంటాడంటే, ఇక జీవించుచున్నది నేను కాదు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఐఎమ్ లివింగ్ ఫర్ క్రైస్ట్. అది ఆ విశ్వాస స్థాయి. నువ్వు ప్రభువుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే ఈ ప్రయాణం చాలా కష్టం. ఈ ప్రయాణాన్ని నువ్వు తట్టుకోలేవు. ఆమె లార్డ్ హెల్ప్ మీ, అసలు ఆ ప్రార్థన చూడండి, ఇంకా నువ్వే నాకు చాలనే స్థితికి వచ్చింది. నీ విశ్వాసం గొప్పదన్నాడు ప్రభు. మన విశ్వాస ప్రయాణంలో, మన ఆత్మీయ జర్నీలో లెట్ us సరెండర్ టు హిమ్. ప్రభువా, నేను నీ కుక్క పిల్లను. ఆయన అన్న మాటని ఆమె ఆయన దగ్గర తీసుకొచ్చింది. అమ్మ, నీ విశ్వాసము గొప్పది. శిష్యులు అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళకి లేదు ఆ విశ్వాసం. అక్కడ చాలామంది ఉన్నారు, కానీ అన్యురాలు, కనానీయురాలు ఆయన యొక్క మెప్పును పొందుకుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, ప్రభా నాయన, మేము చాలా విషయాల్లో మా జీవితంలో, మందిరంలో ఎంతోమంది ఏంటి సైలెన్స్, ఏంటి మౌనం, ప్రభు ఏం మాట్లాడట్లేదు, ఏంటి తిరస్కరణ, ఏంటి అవమానం అని అనుకుంటున్నారేమో. ప్రభు, అలాంటి పరిస్థితుల్లో మేము ఇంకా నీలో ఎదిగేవారిగా, విశ్వాసంలో పెరిగేవారిగా మమ్మల్ని చేయండి నాయన. మిమ్మల్ని తిరస్కరించేవారుగా, మీరు తిరస్కరించారనో లేదా మీరు అవమానపరిచారనో నాయన, మరి ఆనాటి సంఘము ఎన్ని అవమానాలు పొందింది, ఎన్ని హింసలు అనుభవించారు, ఎంతమంది నీ కొరకు చనిపోయారు. వాళ్ళు నిజమైన గొప్ప వీరులు ప్రభు. బ్రతికితే క్రీస్తు కొరకని తీర్మానించుకున్న అటువంటి క్రైస్తవులు నాయన, మేము అంతటి వారం కాకపోయినా మా విశ్వాసంలో మేము పరిపక్వత చెందే అనుభవాన్ని మాకు ఇవ్వండి నాయన. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, నష్టం వచ్చిందని వెళ్ళిపోయే వారిగా కాకుండా నాయన, నీ బల్ల దగ్గర కుక్క పిల్లను, నీ కుక్క పిల్లని అంటుంది ఆవిడ. నిజమే ప్రభు అని అంది నాయన. అట్టి ఒప్పుకోలు, అట్టి తగ్గింపు, అట్టి నాయన సరెండర్ మాకు అనుగ్రహించమని, మా విశ్వాసంలో మేము పరిపక్వత చెంది, అమ్మా నీ అది మీరిచ్చిన విశ్వాసం ప్రభు, దీనిలో మేము పరిపక్వత చెంది ఇంకా అనేక మందిని మా జీవితాల ద్వారా, మా విశ్వాసం ద్వారా మీ దగ్గరికి నడిపించేవారుగా, మీ దగ్గర నాయన మీలో ఎదిగింపజేసేటట్టు మా విశ్వాసాన్ని మీరు నాయన పరిపక్వతలోనికి తీసుకురమ్మని మమ్మల్ని అందరినీ మీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.